హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు డిఫెన్స్ న్యూస్. డిఆర్డిఓ తారా గ్లైడ్ బాంబు మొదటి టెస్ట్ని సక్సెస్ఫుల్గా కండక్ట్ చేసింది. జాగ్వార్ ఫైటర్ బాంబర్ దీన్ని డ్రాప్ చేసింది. గౌరవ్ తర్వాత ఈ తారా టెస్ట్ని బట్టి ఇండియా అమెరికా ఇరాన్ వార్ టైప్లో ఏదైనా లాంగ్ వార్ వస్తే వేరే దేశాల మీద ఆధారపడకుండా ఓన్గా నిలబడటానికి ప్రిపేర్ అవుతున్నట్టు అర్థమవుతుంది. డిఫెన్స్ మినిస్ట్రీ బయటపెట్టిన టెస్ట్ ఇమేజ్లో తారా 500 అని ఉంది. కాబట్టి 500 kg వెయిట్ ఉన్న బాంబుతో టెస్ట్ చేశారు. ఈ తారా అనేది అమెరికన్ JDAM-ER ఇజ్రాయేలీ స్పైస్ ఫ్యామిలీ టైప్లో ఒక గ్లైడ్ కిట్. ఫైటర్ జెట్ ఒక నార్మల్ బాంబ్ని టార్గెట్ మీదకి వెళ్ళి డ్రాప్ చేయాలి. అలా వదిలేటప్పుడు శత్రువు షూట్ డౌన్ చేసే రిస్క్ చాలా ఎక్కువ. అయితే శాటిలైట్ గైడెన్స్తో వింగ్ కిట్ని యాడ్ చేసి దూరం నుండి డ్రాప్ చేస్తే డైరెక్ట్గా కింద పడకుండా గ్లైడ్ అవుతూ టార్గెట్ని యాక్యురేట్గా హిట్ చేస్తుంది. ఇంతకుముందు డిఆర్డిఓ 100 కిలోమీటర్స్ రేంజ్తో 125 kg 1000 kg గౌరవ్ని డెవలప్ చేసింది. ఇప్పుడు మధ్యలో 500 kg బాంబు. దీనికి 100 కిలోమీటర్స్ లేదా అంతకన్నా ఎక్కువే రేంజ్ ఉండొచ్చు. అయితే మొదటి రెండు ఫుల్లీ ఇంటిగ్రేటెడ్ స్మార్ట్ బాంబ్స్, అంటే ఎంటైర్ స్మార్ట్ బాంబ్ని ఒక కంపెనీలోనే మ్యానుఫ్యాక్చర్ చేస్తారు. అయితే తారా అనేది సపరేట్ కిట్. ఈ కిట్ని ఆల్రెడీ సర్వీస్లో ఉన్న బాంబ్స్కి కూడా ఫిట్ చేయొచ్చు. HSLD అనే మన స్వదేశీ బాంబ్స్కి ఫిట్ చేయడం కోసం డిఆర్డిఓ దీన్ని డెవలప్ చేసింది. 500 kg కాదు, 250 kg బాంబ్స్కి కూడా ఇంకో వర్షన్ ఉంటుంది. ఇలా 125 నుండి 1000 kg వరకు డిఫరెంట్ వెయిట్ క్లాసెస్లో ఫుల్ గ్లైడ్ బాంబ్ ఎకో సిస్టమ్ని డిఆర్డిఓ నిర్మిస్తుంది. ఇది ఎందుకంత ఇంపార్టెంటో అర్థం అవడానికి రీసెంట్ మిడిల్ ఈస్ట్ వారే బెస్ట్ ఎగ్జాంపుల్. 40 రోజుల యుద్ధంలో ఇరాన్ మీద ఇజ్రాయెల్ 18,000కి పైగా బాంబ్స్ని వేసింది. యావరేజ్గా రోజుకి సుమారు 500 బాంబ్స్. వీటిని ఇజ్రాయెల్ నార్మల్గా డ్రాప్ చేయలేదు. అమెరికన్ JDAM కిట్స్, స్వదేశీ స్పైస్ ఫ్యామిలీ కిట్స్ని ఫిట్ చేసి వాడింది. ఏ ఎయిర్ ఫోర్స్కి అయినా ఇలా బాంబ్స్ అనేవి మోస్ట్ యూజ్డ్ వెపన్స్. మనం మిజైల్స్ని చూస్తే ఈవెన్ కొంచెం తక్కువ ఖరీదు ఉండే సబ్సోనిక్ క్రూజ్ మిసైల్స్ అయినా బాగా దూరంలో ఉన్న స్ట్రాటజిక్ టార్గెట్స్ మీదే వాడతారు. శత్రువుని కంటిన్యూస్గా హిట్ చేస్తూనే ఉండాలి అంటే బాంబ్స్ హ్యూజ్ నెంబర్స్లో కావాలి. అయితే ఇక్కడే ప్రాబ్లం. మిజైల్స్ని ఫైర్ చేసేటప్పుడు జెట్స్కి దాదాపు ఎలాంటి ప్రాబ్లం ఉండదు. కానీ బాంబ్స్ని డ్రాప్ చేయడానికి వెళ్ళేటప్పుడు జెట్స్ రెడార్స్కి చిక్కకుండా చాలా తక్కువ ఎత్తులో వెళ్తున్నా కూడా షార్ట్ రేంజ్ ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మ్యాన్ ప్యాడ్స్ నుండి చాలా రిస్క్లో పడతాయి. యుద్ధం మొదలయ్యాక ముందు ఎయిర్ డిఫెన్స్ సిస్టమ్స్ మీదే దాడి చేస్తారు. కానీ లాంగ్ రేంజ్ సిస్టమ్సే కానీ ఎక్కువ సంఖ్యలో బాగా హిడెన్ ప్లేసెస్లో ఉండే ఈ షార్ట్ రేంజ్ అలాగే మ్యాన్ ప్యాడ్స్ అలానే ఉంటాయి. అందుకే ముందు సీడ్ ఆపరేషన్స్ జరిపిన షార్ట్ రేంజ్ డిఫెన్స్ నుండి సేఫ్గా డ్రాప్ చేయడానికి గ్లైడ్ బాంబ్స్ కావాలి. మనం ఆపరేషన్ సింధూర్లో బ్రహ్మోస్, స్కాల్ప్, ర్యాంపేజ్ లాంటి మిజైల్స్నే కానీ బాంబ్స్ని వాడే లెవెల్కి యుద్ధం కొనసాగలేదు. యుద్ధం కొనసాగే కొద్దీ మిజైల్స్ సంఖ్య తగ్గుతూ బాంబ్స్కి డిమాండ్ పెరుగుతుంది. రష్యా యుక్రెయిన్ వార్నే చూసాం. రష్యాకి ఇది బాగా పెయిన్ఫుల్ లెసన్ అయింది. యుద్ధం మొదలు పెట్టినప్పుడు రష్యా దగ్గర అసలు గ్లైడ్ బాంబ్సే లేవు. యుక్రెయిన్లో దాడి చేయడానికి వెళ్తూ రష్యా ఈ మ్యాన్ ప్యాడ్స్ షార్ట్ రేంజ్ డిఫెన్స్కే చాలా జెట్స్ని కోల్పోయింది. వాటిలో ఎక్కువ శాతం Su-34 ఫైటర్ బాంబర్సే. అయితే 1 సంవత్సరం తర్వాత వీటిని రెడీ చేసి వాడటం మొదలుపెట్టింది. తర్వాత రష్యన్ జెట్ షాట్ డౌన్ అనే న్యూస్ రొటీన్ అవడం నుండి మరలా రేర్ అయిపోయింది. మీరు గూగుల్లో రష్యన్ జెట్ షాట్ డౌన్ అని సెర్చ్ చేయండి. ఒక్కో షాట్ డౌన్ మధ్య ఎంత గ్యాప్ ఉందో అర్థమవుతుంది. ప్రజెంట్ మన దగ్గర ఇజ్రాయేలీ స్పైస్, అమెరికన్ JDAM, ఫ్రెంచ్ హ్యామర్ అంటూ చాలా ఉన్నాయి. 2019 బాలాకోట్ తర్వాత ఎయిర్ ఫోర్స్ దాదాపు అన్ని జెట్స్లో కూడా ఏదో ఒక గ్లైడ్ బాంబ్ని ఫిట్ చేసింది. అయితే వారాల పాటు జరిగే యుద్ధంలో ఇలా మాకు మరిన్ని బాంబ్ కిట్స్ కావాలి అని విదేశాల మీద ఆధారపడటం కరెక్ట్ కాదు. మనం సొంతగా డెవలప్ చేసిన బాంబ్ కిట్స్ అయితే వార్ డిమాండ్ని బట్టి ఎవరి మీద డిపెండ్ అవ్వకుండా ప్రొడక్షన్ని స్పీడప్ చేసుకోవచ్చు. ఇదే స్ట్రాటజీ బాంబ్సే కాదు, ఎయిర్ డిఫెన్స్, క్రూజ్ మిసైల్స్ ఇలా అన్ని వెపన్ కేటగిరీస్లో కనబడుతుంది. ఇంతకుముందు మాట్లాడుకున్నాం. ఇప్పుడు ఎయిర్ ఫోర్స్లో మోస్ట్ ఇంపార్టెంట్ పార్ట్ బాంబ్స్లో కూడా అప్లై చేస్తున్నాం. బాంబ్ సర్వీస్లో జాయిన్ అయింది. గౌరవ్ బాంబ్ టెస్టులు జరుగుతున్నాయి కానీ స్టేటస్ ఇంకా క్లియర్గా తెలియదు.
ఇప్పుడు తారా కిట్ మొదటి టెస్ట్ సక్సెస్ అయింది. స్మాల్ సా హెవీ గౌరవ్ మధ్యలో ఉన్న ఈ తారా అనేది ఇంకా ఎక్కువ ఇంపార్టెంట్. ఎక్కువ శాతం టార్గెట్స్కి ఇవే సూట్ అవుతాయి. లార్జ్ స్కేల్ వార్స్లో సొంత కాళ్ళ మీద నిలబడటానికి ఎయిర్ ఫోర్స్కి స్వదేశీ గ్లైడ్ బాంబ్ అర్సెనల్ అనేది అన్నిటికంటే ఎక్కువ ఇంపార్టెంట్. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. అలాగే మరిన్ని డిఫెన్స్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.